హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఒక వీడియో అన్నమాట. ఏంటిదంటే మనం ఎస్క్యూఎల్ ఆపరేటర్ అనేది ఏంటి, మనకి రీసెంట్గా ఈవెంట్ స్ట్రీమ్లో ఎస్క్యూఎల్ ఆపరేటర్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ప్రాక్టికల్గా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేనైతే ఇక్కడ ఒక ఈవెంట్ స్ట్రీమ్ క్రియేట్ చేస్తాను. లెట్స్ సీ దట్. సో ఈవెంట్ స్ట్రీమ్, ఓకే, ఈవెంట్ స్ట్రీమ్ ఉంది కదా. ఓకే, దీని మీద క్లిక్ చేద్దాం. సో పేరు ఒకటి ఇవ్వండి, సేల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో we can give any name, create. ఓకే, లోడ్ అవుతుంది. ఓకే, మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది గైస్. ఇక్కడ నేను ఒక సింపుల్ శాంపిల్ డేటా తీసుకుంటాను. ఇక్కడ బై స్కిల్స్ చూడొచ్చు. ఇక్కడ బై స్కిల్స్, ఎల్లో ట్యాక్సీ, స్టాక్ మార్కెట్, బస్సెస్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే బస్సెస్ కూడా తీసుకోవచ్చు. అండ్ సో ఇలా మనకి సో ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుస్తుంది అనమాట. కాకపోతే మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ మీరు ట్రాన్స్ఫార్మ్ కొడితే ఇక్కడ ప్రీ డిఫైన్ ఆపరేషన్స్ ఆర్ కస్టమ్. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే ఫిల్టర్, మెయినస్ ఫీల్డ్స్, అగ్రిగేట్, జాయిన్, గ్రూప్ బై, యూనియన్, ఎక్స్పాండ్, ఇలా రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసరికి కస్టమ్ కోడ్ ఎస్కేల్ అనమాట. ఓకే, సో ఇది యూజ్ చేసుకొని సో మనకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఉంది కదా, సో కస్టమ్ కార్డ్. ఓకే, సో దాని తర్వాత మనం ఒక డెస్టినేషన్ కూడా యాడ్ చేద్దాం. నేనైతే సో లేక్ హౌస్ తీసుకుంటాను. ఒక్క నిమిషం, డిస్కార్డ్ లేక్ హౌస్, డిస్కార్డ్, జస్ట్ మినిట్. ఓకే, సో ఇప్పుడు ఇది యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ క్వెరీ నేమ్ మార్చుకోవచ్చు, ఆపరేషన్ నేమ్ కస్టమ్ డేటా ఆపరేషన్. ఓకే, ఇక్కడ ఎడిట్ క్వెరీ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా డెరైవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం అంటే ఎక్స్పాండ్, కొలాప్షన్ లాగా. అలానే డిస్కార్డ్, సేవ్, కాపీ, టెస్ట్ కోరీ, ఇలాంటివి కూడా మనం అయితే డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చాలా కాలమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి కొన్ని కాలమ్స్ అయితే తీసుకుందాం. సో ట్రిప్ ఐడి, సో ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తుంది అనమాట. కావాలంటే ఇది కొంచెం కింద కూడా అనుకోవచ్చు. అండ్ బస్ లైన్, స్టేషన్ నెంబర్. ఓకే, సో దాని తర్వాత స్కెడ్యూల్ టైం, దాట్స్ ఇట్. ఓకే, ఈ కాలమ్స్ మాత్రమే కావాలా, మీరు కావాలంటే టెస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు, టైం స్టాంప్. అలానే మనకి సో ప్రాపర్టీ, స్కెడ్యూల్ ఇలా ఉన్నాయి కదా. సో నేనైతే కొన్ని కాలమ్స్ తీసుకుంటాను. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా ఇందాక 6 కాలమ్స్ ఉంటే అవుట్ ఆఫ్ 6 కాలమ్స్ నేను ఓన్లీ 4 కాలమ్స్ మాత్రమే తీసుకున్నాను అనమాట. చూడొచ్చు. సో ట్రిప్ ఐడి ఏంటి, బస్ లైన్ ఏంటి, స్టేషన్ నెంబర్ ఏంటి, స్కెడ్యూల్ టైం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఓకే, సో ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను అనమాట. ఆటోమేటిక్గా ఏదైతే అవుట్పుట్ మనం డిఫైన్ చేస్తున్నాం ఈ అవుట్పుట్కి అయితే వచ్చేస్తుంది అనమాట. క్లిక్ అండ్ సేవ్. సేవ్, దాట్స్ ఇట్. చూడొచ్చు ఇక్కడ, ఇక్కడ అన్ని కూడా మీరు మౌస్ అవుట్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా మనం లేకోస్ అనేది యాడ్ చేద్దాం. సో పేరు ఏదైతే ఉంది, ఫైనల్ టార్గెట్, ఫైనల్ దాని తర్వాత వర్క్ స్పేస్ ఏంటిది, దాని తర్వాత లేక్ హౌస్. ఓకే, అలయన్స్ సెక్యూరిటీ, డెల్టా టేబుల్ ఆల్రెడీ ఉందా లేదా అని అడుగుతుంది అనమాట. ఒకవేళ ఉంటే మీరు ఎగ్జిస్టింగ్ డెల్టా టేబుల్ అనేది డిఫైన్ చేసుకోండి, లేకపోతే కొత్తగా డెల్టా టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం, ఆల్సో లోడ్ అవుతుంది. ఓకే, స్టిల్ లోడింగ్.
ఓకే. సో, క్రియేట్ న్యూ. సో, ఇక్కడ కొంచెం స్క్రీన్ కనపడదనమాట. కొంచెం మినిమైజ్ చేసుకోండి. సేల్స్ బస్ ఇన్ఫర్మేషన్. ఓకే. పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. డన్. ఓకే. సో, దట్స్ ఇట్. సేవ్. ఓకే. సో, ఏదో వస్తుంది. టెస్ట్ క్వెరీ. Yeah, it's working fine. Save. Open here. Just a minute. ఓకే. ఓకే. గాట్ ఇట్. ఇక్కడ లేక్ హౌస్ ఇవ్వాలన్నమాట. ఓకే. లేక్ హౌస్. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడ అవుట్‌పుట్ ఇచ్చేటప్పుడు లేక్ హౌస్ ఉంది కదా! అదే ఇవ్వాలన్నమాట. లేకపోతే ఎర్రర్ వస్తుంది. అంతే. ఓకే. సో, పబ్లిష్. ఇప్పుడు మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. చూద్దాం. ఎఫెక్ట్ అవుతుందో లేదో చూడొచ్చు. సోర్స్ వచ్చేసరికి మనకి బసెస్ అండ్ డెస్టినేషన్ వచ్చేసరికి లేక్ హౌస్ అన్నమాట. మీరు కావాలంటే సో, జూమ్ ఇన్, జూమ్ ఔట్ కూడా చేసుకోవచ్చు. లెట్స్ సీ దట్. ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు. సో, ఎండ్ పాయింట్ ఏంటనేది కూడా డౌన్‌లోడ్ అవుతుంది ఇంకా. ఇది ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటది గైస్. మీరు కావాలంటే రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు. బట్ కొంచెం టైం ఒక 2 మినిట్స్ అలా తీసుకుంటదనమాట. వి నీడ్ టు వెయిట్. దట్స్ ఇట్. సో, లోడింగ్ డేటా. ఓకే. సో, చూడొచ్చు ఇక్కడ. స్టిల్ గోయింగ్ ఆన్. ఇది చెప్పా కదా! ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటది. మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఉంది. ఇలా రకరకాల ఆపరేషన్స్ అయితే ఉంటాయన్నమాట. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే డిఫైన్ చేసుకోవచ్చు. సో, లైవ్‌కెళ్ళిన తర్వాత మనమైతే వీడియోస్ అనేది క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైనా ఎర్రర్ వచ్చిందా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే. స్టిల్ లోడింగ్. సో, ఇఫ్ యూ వాంట్ వి కెన్ రిఫ్రెష్ ఆల్సో నో ప్రాబ్లమ్. ఓకే. మీరు చూసుకున్నట్టయితే మనం లైవ్‌కెళ్ళిందనమాట. బసెస్ అండ్ శాంపిల్ డేటా ఇదంతా ఉంది కదా! ఇప్పుడు మనకు కావాలంటే సో, ఇక్కడ ఈ వర్క్ స్పేస్‌కెళ్ళి ఒక్క నిమిషం. సో, ఫిల్టర్ లేక్ హౌస్ అలయన్స్ సెక్యూరిటీ కదా! సో, మినిమైజ్ చేద్దాం. రిఫ్రెష్ చేయండి. మన పేరేమిచ్చామనేది ఐయామ్ నాట్ ష్యూర్. సో, ట్రై టు రిఫ్రెష్. టెస్ట్ బస్ సంథింగ్. బస్ ఇన్ఫర్మేషన్. ఒక్క నిమిషం. ఈవెంట్ స్ట్రీమ్‌కెళ్దాం. ఖచ్చితంగా వర్కౌట్ అయింది. నో డౌట్. డేటా ప్రివ్యూ వచ్చిందో రాలేదో చూద్దాం. ఓకే. ఇంకా క్రియేట్ అవ్వలేదన్నమాట. చూడొచ్చు. సేల్స్ బస్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు.
స్టెప్ అయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే లైవ్ అయిన తర్వాత కూడా అక్కడ మనకి డేటా అనేది స్ట్రీమింగ్ అవ్వాలనమాట. అందువల్ల ఒక్కోసారి టైం తీసుకుంటుంది. బట్ వీ కెన్ వెయిట్ ఆల్సో. సో రిఫ్రెష్. స్టే పోయింది. ఓకే. ఇప్పుడు మనకి డేటా వచ్చింది కదా! ఎన్ని కాలమ్స్? 4 కాలమ్సే కదా! ఇప్పుడు లేక్ హౌస్‌కి వెళ్దాం. సేల్స్ బస్ ఇన్ఫర్మేషన్ కదా! ఓకే. ఇక్కడ క్రియేట్ సేల్స్ బస్ ఇన్ఫర్మేషన్. ఓకే. చూడొచ్చు. సో, ట్రిప్ ఐడీ, బస్ లైను, స్టేషన్ నంబర్, స్కెడ్యూల్ టైమ్ 4 కాలమ్స్ వచ్చినాయి కదా! ఇలా మనం ఏంటంటే, ఈ కస్టమ్ కోడ్ యూజ్ చేసుకొని రకరకాల ఆపరేషన్స్ అయితే చేయొచ్చనమాట. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే జేసన్‌ని డైరెక్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడానికి వీలు లేదు. నేను ట్రై చేశాను. బట్ ఎర్రర్ అయితే వస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ మేబీ దే విల్ యాడ్ మోర్ పవర్ టు దిస్ కస్టమ్ కోడ్. సో దట్ మనము ఏదైతే జేసన్ ఫార్మాట్‌లో ఉంటదో దాన్నంతా కూడా మనం డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకే. I think that's all for this video. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.